ఈ సింథటిక్ వైరస్ ఏదైతే ఉందో ఈ సింథటిక్ వైరస్ ఖచ్చితంగా మార్పులు చేస్తుంది అనే దాంట్లో మనం ఆలోచనతోని ఆ భద్రంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ లో ఒక్కసారి కనుక పోయినట్టయితే కొన్ని రోజుల వరకు 1 or 2 days వరకు పైన భాగంలో అప్పర్ రెస్పిరేటరీ ఉండి మానవుని వ్యాధి నిరోధక శక్తి ఎవరిలో అయితే క్షీణిస్తుందో వాళ్ళల్లో అది లంగ్స్ లో ప్రవేశించడము ద్వారా అక్కడి నుంచి మొత్తం శరీరానికి వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. అందరిలో జరుగుతుందా? అందరిలో జరగకపోవచ్చు. ఎవరికి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉందో వాళ్ళు మాత్రం రిస్క్ లో పడే అవకాశం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి అంటే ఏజ్డ్ వాళ్ళలోనే అనుకోవచ్చా, లేదంటే 30+, 40+, 25+ వాళ్ళలో కూడా ఈ పరిస్థితి ఉంటుందంటారా? వ్యాధి నిరోధక శక్తి కేవలం చిన్నపిల్లల్లో, వృద్ధుల్లో, బాగా ఏజ్ వాళ్ళలో ఉంటుందా, లేకపోతే 5 packs, 6 packs, 24 packs ఉన్న వాళ్ళలో కూడా ఉంటుందా అనే అనుమానం మీరు అడిగారు. మీరు ఎన్ని ప్యాకులు పెట్టుకున్నా ఎంత చేసినా కావలసింది వ్యాధి నిరోధక శక్తికి ఏమిటయ్యానంటే మీ వైటమిన్ డి బాగుందా, మీ జింక్ లెవెల్స్ బాగున్నాయా, మీ వైటమిన్ సి బాగుందా, మీ మెగ్నీషియం బాగుందా. ఈ 4 కీలకంగా ఎవరి మానవ శరీరంలో చక్కగా ఉంటాయో వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి చక్కగా ఉంటుంది.